వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేమైతే డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఇంటర్ 2025 రిలేటెడ్గా ఫస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యాయని చెప్పి మనకి న్యూసెస్ అయితే వస్తున్నాయి కదా. అందులో నిజం ఎంత, అసలు ఏంటి ఆ న్యూస్ అన్నది కూడా వీడియోలో అయితే క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. నిజంగా ఈసారి క్యాన్సిల్ అయ్యాయా లేదంటే ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అన్నది వీడియోలో అయితే క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా ఇవాళే మనకు ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ రద్దయినట్టు మనకు అలా క్యాన్సిల్ చేస్తున్నామని న్యూస్ అయితే వచ్చింది కదా. ఆ న్యూస్ ఒకసారి అయితే గమనిద్దాం, తర్వాత డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే ఇది మనకు వచ్చిన న్యూస్ అనమాట. అదేంటంటే మనకు ఇంటర్ పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులను ప్రతిపాదించింది. అంటే ఇక్కడ వాళ్ళు ఏవైతే చేంజెస్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క చేంజెస్ని వాళ్ళు మనకు ప్రతిపాదించారు అంతే, ఇంకా ఆ డెసిషన్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి, జస్ట్ ప్రతిపాదించారు. ఆ తర్వాత ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవనేది రిమూవ్ చేస్తామని చెప్పి ఏదైతే మనకు బోర్డు యొక్క ఏదైతే మన కార్యదర్శి ఉన్నారో వాళ్ళైతే మనకైతే చెప్పారనమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో అవి కేవలం సెకండ్ ఇయర్ వాళ్ళకే ఉండిచ్చి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా ముందుకు వెళ్తాం అన్నట్టు వాళ్ళు మనకైతే చెప్పారు. బట్ ఇది వాళ్ళు ప్రపోజల్ పెట్టారు అంతే, అది ఇంకా యాక్సెప్టెడ్ కాదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు డెసిషన్ కూడా తీసుకోలేదు. అది ఒకసారి మైండ్లో అయితే పెట్టుకోండి. ఆ తర్వాత దీనికి సంబంధించి అంటే ఈ యొక్క డెసిషన్ రిలేటెడ్గా ఈ మంత్ 26th వరకు మనకు స్టూడెంట్స్ దగ్గర నుంచి కానీ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ వీళ్ళైతే కొన్ని ఈ యొక్క ఏవైతే వాళ్ళ యొక్క సూచనలు కానీ సలహాలు కానీ ఇవైతే తీసుకుంటున్నారనమాట. అలా ఆ యొక్క సూచనలు సలహాలు తీసుకొని వాటన్నిటిని కంబైన్ చేసి అప్పుడు ఓవరాల్గా వీళ్ళు ఒక డెసిషన్ అయితే తీసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఏదైతే 2025లో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకి క్యాన్సిల్ అవుతాయా, ఇన్ కేస్ వీళ్ళు ఈ డెసిషన్ కనుక తీసుకున్నట్టయితే వాళ్ళకి క్యాన్సిల్ అవుతాయా లేదంటే ఆ కమ్మింగ్ ఇయర్ నుంచి మనకు క్యాన్సిల్ అవుతాయా అన్నది మనమైతే ఇప్పుడు గమనిద్దాం. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనం ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు వ్లాగ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది, తేజ వ్లాగ్స్ అండ్ ఫ్లేవర్స్ అని. ఈ యొక్క ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఒక్కసారి విజిట్ అవ్వండి. వీడియోస్ నచ్చినట్టయితేనే మీరు లైక్ చేసి ఫాలో అవ్వండి. ఇంకేమైనా బెటర్గా చేయాలనిపిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక ఈ టాపిక్ వచ్చేసినట్టయితే ఇప్పుడు వీళ్ళు ఈ యొక్క ఏదైతే బోర్డు కార్యదర్శి ఉన్నారో వాళ్ళతో చెప్పినట్టు విధంగా ఈ డెసిషన్ కనుక తీసుకున్నట్టయితే అది ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎవరికి ఎప్పుడు ఇంపాక్ట్ ఉంటుంది అన్నది గమనిద్దాం. ఇక్కడ వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే 2025 to 26 నుంచి అంటే ఏదైతే కమ్మింగ్ అకాడమిక్ ఇయర్ ఉందో అక్కడ నుంచి వీళ్ళు ఈ యొక్క ఎన్సీఈఆర్టీ సిలబస్ అనేది తీసుకురావాలి అని అనుకుంటున్నారు. ఇన్ కేస్ అలా ఎన్సీఈఆర్టీకి సంబంధించిన సిలబస్ వచ్చినట్టయితే ఆ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ అనేవి క్యాన్సిల్ అవుతాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే రాస్తుంటారో వాళ్ళకి క్యాన్సిల్ అవ్వవన్నది మనకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. ఇంకా వీళ్ళు జస్ట్ ప్రపోజల్ మాత్రమే పెట్టినారు కానీ అది ఇంకా యాక్సెప్ట్ అవ్వలేదు, దానిపై కూడా వీళ్ళు ఇంకా ఫైనల్ డెసిషన్ అనేది తీసుకోలేదు. కాబట్టి ఇప్పటి వరకు ఓవరాల్గా కంబైన్డ్గా ఉన్న న్యూస్ ఏంటంటే ఇలా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి లేకోకుండా ఓవరాల్గా ఓన్లీ సెకండ్ ఇయర్ అంటే 2 yearsకి కలిపి వన్ టైం ఎగ్జామ్ పెట్టడం బెటర్ అని చెప్పేసి వీళ్ళు ఒక ప్రపోజల్ అయితే పెట్టారు. ఎందుకు ఇలా పెట్టారు అంటే ఫస్ట్ ఇయర్లోకి ఏదైతే కమ్మింగ్ 2025 to 26 అకాడమిక్ ఇయర్ ఉందో అప్పటి నుంచి ఈ యొక్క ఎన్సీఈఆర్టీ ఏదైతే మనకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వాటికి సంబంధించిన సిలబసెస్ అనేవి వీళ్ళు ప్రవేశపెడతారు. అలా ప్రవేశపెట్టినప్పుడు ఈ డెసిషన్ అనేది ఉంటే బెటర్ అని చెప్పి వీళ్ళు ప్రపోజల్ అయితే పెట్టారు. బట్ ఇప్పుడు 2025లో ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతుంటారో వాళ్ళకి మ్యాక్సిమం 99.9% ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. వాళ్ళకి క్యాన్సిల్ చేస్తున్నట్టు ఎక్కడ కూడా డెసిషన్ అనేది లేదు. కాబట్టి ఇవి మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే క్యాన్సిల్ అవుతాయేమో, ఇక చదవకపోయినా మనకేం బాధ లేదు అన్న ఇలాంటి ఎవరైనా మైండ్ సెట్తో ఉన్నట్టయితే డెఫినెట్గా అయితే మీరు పట్టించుకోకండి. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్న న్యూస్ ప్రకారం అయితే అవి ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వలేదు, జస్ట్ ప్రపోజల్ పెట్టారు. క్యాన్సిల్ అయినా కూడా ఆ ప్రపోజల్ మనకు ముందుకు వెళ్ళినా కూడా అది నెక్స్ట్ ఇయర్ నుంచి వర్తిస్తుంది కానీ ఈ ఇయర్ నుంచి వర్తించదు అన్నది మీరు మైండ్లో అయితే పెట్టుకోండి. దీన్ని బట్టి మీరు ప్రిపరేషన్ కానీ ఫర్దర్గా ముందుకు వెళ్ళడం కానీ ఇవైతే గమనించండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.